ఈ పుస్తకము ఇట్లా ఉంది కదా సార్, ఇది ఏం పుస్తకం? దేని గురించి ఇది? ఇది దివ్య ఖురాన్ సందేశం బాబు. ఇది ఖురాన్లో అసలు ఏం రాశారు అది మనంగా తెలుసుకోవాలి కదా. అది ఆ ఉద్దేశంతో ఉన్న పుస్తకం ఇది. అలాగే దాని పక్కన దానికి ఖురాన్ ముస్లిమ్స్కి సంబంధించినటువంటి ముస్లిం మతానికి సంబంధించిన పుస్తకాలు ఇంకా ఒకటి రెండు ఉన్నాయి. అవన్నీ మనం చూస్తున్నాం. అవంతా కూడా ఒక పక్కకి పెట్టు. ఇంకా చూడు ఖురాన్కి సంబంధించినవి ఏమున్నాయి. ఇది కూడా ఖురాన్కి సంబంధించింది. దాంట్లో ఆణిముత్యాలు ఏంటి అనేది అన్నట్టుగా రాయబడింది. ఇది పక్కకి పెట్టు. ఇది ఉందని మనకి కొంతమంది అంటూ ఉంటారు, వాళ్ళు ఆవు మాంసం తినాలి అని చెప్పారని. అలాంటివన్నీ కూడా ఎన్నో పరిశీలించి పద్మశ్రీ అవార్డు పొందినటువంటి ఒక ఆయన పేరు ముజఫర్ హుస్సేన్ గారు. మరి ఆయన పద్మశ్రీ అవార్డు కూడా కొట్టారు. ముజఫర్ హుస్సేన్ గారు ఒక ముస్లిం అయినా మరి ఆయన ఆ మతంలో మరి అహింస గురించి, శాకాహారం గురించి ఎంత బాగా వివరించారో మనం ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఇంగ్లీషు, తెలుగులో కూడా ముద్రించబడింది. మనం ఇప్పుడు ఇంగ్లీష్ పుస్తకాన్ని చూస్తున్నాం. దాని పక్కనే తెలుగు పుస్తకం కూడా ఇస్లాం మరియు శాకాహారం అనే పద్ధతిగా చెప్పబడింది. ఎవరైనా దాతలు ఉంటే ఇవి 1,000 పుస్తకాలు మనం ప్రింట్ చేసి ఇవ్వమని బ్రహ్మర్షి పత్రిజీ మనకి చెప్పడం జరిగింది. ఇది ఎంత విలువైందో దాన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా తెలుసుకోవాలి. జీవితంలో ఆత్మ కథ, వారి ఆత్మకథ ఇది. వారి జీవితంలో చిన్నప్పటి నుంచి ఎట్లా జీవితాన్ని అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాల మీద ఎంతో లోతుగా ఆయనకైనా ఆలోచించుకొని ఎన్నో విషయాల్ని ప్రపంచానికి తెలియజేశారు. చాలా గొప్ప పుస్తకం ఇది. ఇంగ్లీష్లో ఉన్న పుస్తకం. దీని పేరు సత్య శోధన లేక ఆత్మకథ అనేటువంటిది. ఇది తప్పకుండా ప్రతి ఒక్కళ్ళం కూడా చదవాలి. గాంధీ గారి గురించి వారు చెప్పిన సందేశాలను మనం వినాలి. వారి జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక తర్వాత దీని వెనకాల మనకి బైబిల్, న్యూ టెస్టామెంట్ అంటారు. అలాగే కొత్త నిబంధన అనేది మరి క్రీస్తు జీసస్ క్రైస్ట్ గారు చెప్పినటువంటి విషయాలు దీంట్లో ఉంటాయి, అది తెలుసుకోవాలి. అలాగే ఈ కొత్త నిబంధనకి సంబంధించినటువంటి ఇంకొక పుస్తకం కూడా మనకి లభ్యమవుతుంది. అది కూడా ఉంది. రెండింటిని మనం చదవాలి. జ్ఞానము శాకాహారము అనేది అనేకమైనటువంటి మతాల్లో అనేక మంది పురుషులు, మహాపుంగవులు, పురుష పుంగవులు, మహాయోగులు, మేధావులు ఈ శాకాహారమే ఎందుకు తినాలి, ధ్యానం అసలు ఎందుకు చేయాలి అనేటువంటి విషయాలు వారి జీవితంలో వాళ్ళు అనుభవించి మనకు కూడా చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన పుస్తకం మనం చూస్తున్నాం. వీటిని అందరూ ప్రతి ఒక్కళ్ళం కూడా చదవాలి. తర్వాత అహింస మరియు శాకాహారము అనేది ఈ పుస్తకం. ఇది బుద్ధ భగవానుడు ముఖ చిత్రంగా ఉన్న అతి గొప్ప పుస్తకం. ఇది కూడా మనం చదివితే అసలు మాంసం అనేది ఆహారం ఎలా అయింది అనేటువంటి అనేక విషయాలు మనకిగా బోధపడతాయి.
హిందూ సమాజంలో హిందువులు అసలు వెజిటేరియన్ అనేది తినాలా, ఎందుకు తినాలి అనేటువంటి విషయాలు ఇస్కాన్ వాళ్ళు రాసినటువంటి పుస్తకం వాళ్ళ స్టాల్స్లో దొరుకుతుంది. ప్రతి ఒక్కళ్ళం కూడా ఇది చదవాలి.